దౌర్జన్యం చేస్తూ రౌడీయిజం చేస్తూ రైతులు మత్స్యకారుల కడుపులో మట్టి కొట్టి ఈరోజు దోపిడీ కంపెనీలకు వేల కోట్ల రూపాయల అవినీతి కోసము మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు గత 44 రోజుల నుండి అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు సంబంధించిన మత్స్యకారులు వేలాది మంది మా జీవితాలతో చెలగాటమాడుతున్నారు, మా జీవితాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారు అని చెప్పి ఒక న్యాయపరంగా పోరాటం చేస్తుంటే దానికి ఏమాత్రం స్పందించని ప్రభుత్వము వారి మీద తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంటే వారికి మద్దతుగా నిలబడడానికి బీసీవై పార్టీ తరఫున నేను రావడానికి ప్రయత్నం చేస్తే గతంలో 2 సార్లు అడ్డుకున్నారు. ఈరోజు గౌరవ హైకోర్టు యొక్క ఆదేశానుసారము వారి అనుమతితో ఈరోజు ఇక్కడికి వచ్చి రాజయ్యపేటకు సంబంధించిన మత్స్యకారులందరికీ కూడా ఒక్కటే మాట ఇవ్వడం జరిగింది. మీరు చేస్తున్న పోరాటము న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చి ఇక్కడ మీరు వారి మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించతలబెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని మరో ప్రాంతానికి తరలించేంత వరకు వారి పోరాటానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో మద్దతునిస్తుంది. అదేవిధంగా ఈ అంశాన్ని అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి మత్స్యకారులకు న్యాయం చేయడానికి పూర్తి స్థాయిలో బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గత 20 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీలను వేధిస్తున్నారు, వంచిస్తున్నారు, దళితులను వేధిస్తున్నారు, వంచిస్తున్నారు, రైతులను వేధిస్తున్నారు, ఉద్యోగస్తులను వేధిస్తున్నారు, యువతను వేధిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతము ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో సుమారు 960 కిలోమీటర్ల తీర ప్రాంతం అంటే ఈరోజు ఒరిస్సా బార్డర్ దగ్గర నుండి తమిళనాడు బార్డర్ వరకు ఉన్న లక్షలాది మంది మత్స్యకారుల యొక్క జీవితంతో తీర ప్రాంత సంపదను కొల్లగొట్టడానికి ఏదైతే శాండ్ మైన్ ఏదైతే ఈ బీచ్ మైన్ ఉందో బీచ్ శాండ్ ఉందో వీటన్నింటినీ కూడా ఈ సంపదని కొల్లగొట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్టీలు అనేక రకాలుగా కుట్రలు చేసి ఖండాంతర కంపెనీలకు, విదేశీ కంపెనీలకు, ఎంఎన్సీ కంపెనీలకు అనేక రకాలుగా కాంట్రాక్టులు ఇచ్చి మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రాజయ్యపేటలోకి తీసుకొస్తున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కావచ్చు, కరేడులో ఏర్పాటు చేయదవుతున్న ఏదైతే సోలార్ ప్రాజెక్టు కావచ్చు, గతంలో శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన కంపెనీ కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వము మరొక్కసారి కుట్ర చేసి చీకటి ఒప్పందాలతో అవినీతి కోసము వైజాగ్ లో ఏదైతే ఈ డేటా సెంటర్ ని తీసుకొస్తున్నామంటున్నారో ఇది పూర్తి కుట్ర అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ డేటా సెంటర్ ద్వారా కూడా మొట్టమొదటిసారిగా నష్టపోయేది మత్స్యకార కుటుంబాలే. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా డేటా సెంటర్ ను వ్యతిరేకిస్తున్నాయి. పవర్ కన్జంప్షన్ పరంగా కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, ప్రజల యొక్క ఆరోగ్యం పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, అన్ని రకాలుగా నష్టం వస్తుందని చెప్పి ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో ఉన్న మన నైబరింగ్ స్టేట్స్ కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తుంటే మన ప్రభుత్వ పెద్దలు దీన్ని మభ్యపెట్టి ఉద్యోగ కల్పనంటూ తప్పుడు హామీలిచ్చి ఈరోజు డేటా సెంటర్ ని తీసుకొస్తున్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ఏర్పాటయ్యే కేబుల్స్ ఏవైతే ఉన్నాయో డేటా కేబుల్స్ ఇవన్నీ కూడా సముద్ర మార్గం ద్వారానే తీసుకెళ్తున్నారు. సముద్ర మార్గం ద్వారా డేటా కేబుల్ తీసుకెళ్తే అక్కడ ఖచ్చితంగా నో ఫిషింగ్ జోన్ ఏర్పాటు చేయాలి. అంటే మళ్లీ మత్స్యకారుల యొక్క కడుపులో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నిజాలన్నింటినీ
ఈ వాస్తవాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బయట పెట్టడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి అని పేరు చెప్పి ఏవైతే కుట్రలు చేస్తున్నారో, అవినీతి చేస్తున్నారో వాటన్నింటిలో కూడా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యంగా రాజయ్యపేటలో ఏర్పాటు చేయదలబెట్టిన బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకున్నట్టయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. దానికి బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తున్నాను. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి చీకటి ఒప్పందాలు, ఇలాంటి అవినీతి కుట్రలతో వేలాది మంది మత్స్యకారుల జీవితాల్లో మట్టి కొట్టే ప్రయత్నం మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.